టు డాట్ న్యూస్. రాజకీయాల్లో స్వార్థం, కుర్చీ కోసం పోరాటం ఉండాలి కూడా. అధికారం కోసం కాకపోతే ఎవరు రాజకీయాల్లోకి వస్తారు చెప్పండి. కానీ ఇవన్నీ పక్కన పెట్టి పోటీకి అంతా రెడీ చేసుకుని చివరి క్షణంలో తన సీటును త్యాగం చేసిన వాళ్ళు గొప్పవారనుకుంటారు. ఇలా తప్పనిసరి పరిస్థితుల్లో తన సీటు వదులుకోవాల్సి వచ్చిన నాయకులు చరిత్రలో చాలా మందే ఉన్నారు. కానీ వారెవరూ కూడా తమ అధినాయకుడి ప్రతిష్ట కోసం 100% ఆ నియోజకవర్గాల్లో నిలబడ్డ వారిని గెలిపించడానికి ప్రయత్నించలేదు. ఇది వాస్తవం. పిఠాపురం నియోజకవర్గంలో మాత్రం తెలుగుదేశం పార్టీ నేత వర్మ మాత్రం తనకు టికెట్ ఇవ్వకపోయినా తన తరపున నిలబడ్డ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని గెలిపించాలని శాయశక్తులు ప్రయత్నించారు. ఎన్నికలు అయిపోయాయి. ఓట్ల సునామీ ఈవీఎంలలో ప్రశాంతంగా ఉంది. ఎన్నికల ఫలితాల తుఫాను ముందు కొట్లాటల ఎదురుగాళ్లు గట్టిగానే వచ్చాయి. ఎవరు గెలుస్తారు, మెజారిటీ ఎంత అనే బెట్టింగ్లు హోరు తప్ప ప్రస్తుతం తుఫాను ముందరి ప్రశాంతతల పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గం మాత్రం హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడానికి ముందు మొదలైన ఆ నియోజకవర్గ ఓటర్ల జోరు ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు కొనసాగేలా కనిపిస్తోంది. ఆ నియోజకవర్గమే పిఠాపురం. ప్రతి ఎన్నికల ముందు ఈ నియోజకవర్గం కాస్త భిన్నంగా వినిపిస్తూ ఉంటుంది. కానీ ఈసారి దేశమంతా మారుమోగేలా ఈ నియోజకవర్గ ఎన్నికల హంగామా ఉంది. దానికి కారణం జనసేనాని పవన్ కళ్యాణ్ అక్కడ నుంచి పోటీలో ఉండడమే. అయితే ఎన్నికల నోటిఫికేషన్ నుంచి నామినేషన్, ప్రచారం, ఓటింగ్ సరళి అన్నిటిలోనూ పవన్ కళ్యాణ్ వెనుక ఉన్నది, నడిపించింది మరో శక్తి ఉంది. ఆ శక్తి పేరు ఎస్విఎస్ఎన్ వర్మ. ఆయనను పవన్ వెనుక ఉన్న శక్తి అనడం విషయంలో ఎవరికీ అభ్యంతరాలు ఖచ్చితంగా ఉండవు. అంచనాలన్నీ పవన్ గెలుపు పక్కా అంటున్నాయి. మరి ఇప్పుడు వర్మ ఏం చేస్తారు, ఏం చెయ్యాలి? ఇది తాజాగా అక్కడి రాజకీయ విశ్లేషకుల్లో తలెత్తుతున్న ప్రశ్న. దీనికి సమాధానం కూడా చూచాయిగా వర్మ తేల్చేశారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పవన్ గెలుపు పక్కా, నియోజకవర్గంలో పవన్ గెలుపు కోసం ఎలా అయితే కష్టపడ్డామో రేపు పవన్ గెలిచిన తర్వాత ఆయన ఏం చెబితే అది చేస్తాను అంటూ స్పష్టం చేశారు వర్మ. పవన్ కూడా ప్రచారంలోనూ ఎన్నికల తర్వాత ప్రత్యేకంగా వర్మకు కృతజ్ఞతలు చెబుతూ రాసిన బహిరంగ లేఖలోను ఆయనను చట్టసభల్లో చూపిస్తామంటూ తెలిపారు. అంటే ఎమ్మెల్సీగా పిఠాపురం వర్మను ఎంపిక చేయడం గ్యారంటీ అని అర్థమైపోయింది. కానీ ఇప్పటికే అసలు వర్మను పట్టించుకోవడం లేదని ఆయన అనుచరులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పవన్ ఎన్నికల్లో గెలిచి కూటమి అధికారంలో వస్తేనే వర్మ ఎమ్మెల్సీ కాగలుగుతారు. ఒకవేళ కూటమి అధికారంలోకి రాకపోతే అప్పుడు వర్మ పరిస్థితి ఏంటి? పవన్ ఎమ్మెల్యేగా ఉన్న చోట రెండో స్థాయి నాయకుడిలా ఉండిపోవాల్సిందేనా? దానికి వర్మ సిద్ధమవుతున్నారా? అసలు ఆయన ఇలా ఉండగలరా? ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలు. అదే కాకుండా అన్నిటికంటే అతిపెద్ద విషయం, ఇప్పుడు కూటమిగా పోటీ చేస్తున్నారు. పవన్ కోసం సీటు వదిలేశారు. మరి వచ్చే ఎన్నికల నాటికి మళ్ళీ కూటమి పోటీ చేస్తే అప్పుడు పిఠాపురం సీటు వర్మకు ఇచ్చేస్తారా? ఆ గ్యారంటీ ఏమైనా ఉందా? అది చాలా కష్టమనే అనుకోవాలి. దానికి కారణాలు చాలానే ఉంటాయి కూడా. ఈ ప్రశ్నలన్నిటికీ కాలమే సమాధానం చెప్పాలి. మొత్తంగా చూస్తే ఈ ఎన్నికలు రాజకీయ పార్టీలకు ఎలాంటి క్లిష్ట పరిస్థితులు తెచ్చాయో అంతకు రెట్టింపు చిక్కుముడులను పిఠాపురం నియోజకవర్గంలో తీసుకువచ్చాయి. ఏది ఏమైనా ఇటు వర్మ అటు పవన్ తమ పని తాము చేసుకుంటున్నారు. పవన్ మీద ఎక్కువ భారం లేకుండా అన్నీ తానే పిఠాపురం ప్రచారం నిర్వహించారు వర్మ. రేపు పవన్ గెలిస్తే దానిలో సింహభాగం వర్మ కృషి అనడంలో సందేహమే లేదు. దీనిని గుర్తు పెట్టుకోవాల్సిన బాధ్యత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్ ది అనడంలో సందేహమే లేదు. Please subscribe .news.